సరదాగా ఈ రోజు నేను నిన్న క్వశ్చన్ అడుగుతా. ఎందుకు నువ్వు ఏప్రిల్ ఫూల్ అయ్యావా లేదా? అరే ఎలా రా, నేనైతే నువ్వు కూడా అవుతావు కదా. దీన్నే సెంటీమీటర్ చదివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోద్ది. ఆ సెంటీమీటర్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాను నేను. మళ్ళీ సెంటీమీటర్ లో కొలుస్తారా ఏంటి ఉన్న దీన్ని? దేన్ని దూరాన్ని సెంటీమీటర్స్ లో, పాలుని లీటర్ లో, ధనియాలని జీలకర్రని కేజీల్లో. నీకు చాలా తెలుసురా. అలా అనుకుంటా తెలీదు. నీకు చాలా తెలుసు కానీ అలా సరదాగా షోలో యాంకరింగ్ చేయడం అవసరా? అందుకే చెప్పాను. ఫూల్ అయ్యావా? నేను అబద్ధం చెప్పాను. నేను ఏంట్రా ఏం తాగొచ్చో గ్యాప్ లోని? ఏం తాగలా. మా నాగేంద్రుడు గారు నాకు ఫ్రూట్ సలాడ్ తెప్పించారు. ఫ్రూట్ సలాడ్? ఆయనే పెద్ద ఫ్రూట్ లా ఉంటాడు, ఫ్రూట్ సలాడ్ తెప్పించాడు. అదే మరి ఏమనుకున్నావు? చూడటానికి గుమ్మడికాయలా నిండుగా ఉంటాడు. గుమ్మడికాయ అనుకుని ఇంటికి కట్టేసుకున్నావు. జాగ్రత్త మనిషి ఆయన. సరే మంచి కాదు విన్నాడు. హలో హలో హాయ్ హాయ్ హాయ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సేమ్ యాజ్ అట్లాగే తెల్లగా ఉంటాడు. అవునా, నువ్వు చూసావా? చెప్పాను అందులో మూసుకో. హలో, మీ పేరండి? మీ పేరు? నా పేరు ఆకాష్. ఆకాష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆకాష్ తిరుపతి. తిరుపతి. బ్రో ఆకాష్ బ్రో గుర్తున్నానా? గుర్తున్నా బ్రో. రైల్వే స్టేషన్ తెలుసు కదా నీకు తిరుపతిలో? రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు. ఎక్కడుందో మాత్రం తెలుసు. చెప్పరా రైల్వే స్టేషన్ ఏరియాలో ఉంది చెప్పరా? ల్యాండ్ మీద తిరుపతిలో రైల్వే స్టేషన్. ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూ మనం కాదురా మాట్లాడుకోవాల్సింది మనం. అదే నేను ఆయన ఆకాష్ బ్రో. బ్రో ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే ఒక మెస్ వస్తుంది, రెడ్డమ్మ మెస్ అని తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. ఫుడ్ బాగుంటది. నేను వచ్చినప్పుడల్లా తింటాను బ్రో. ఓకే. ఒక్కొక్కసారి డబ్బులు లేవంటే కూడా ఆవిడ అడగదంటే ఒకసారి ట్రై చేసా. డబ్బులు లేవమంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే నేను ఎప్పుడు అమావాస్యకి పుణ్యంకోసారి వస్తానంటే ఆ వచ్చినప్పుడే ఇయ్యండి ఆవిడ పాపం. అవును, చాలా మంచి. నేను ఫ్రీక్వెంట్ గా కాదు బ్రో, ఫ్రీగా ఎప్పుడు టికెట్ పడితే అప్పుడు వస్తా ఉంటుంది. అవును, ఈసారి వచ్చినప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెట్టండి చూస్తాం. చూస్తారు కానీ దగ్గర నుండి దర్శనం అయితే చేస్తారుగా. చేస్తాం ఖచ్చితంగా. మీకు ప్రసాదాలు కావాలన్నా ఇస్తాం. అదే మాట్లాడండి మాట్లాడండి. వద్దురా, వెళ్ళిపోతే వచ్చే డబ్బులు కూడా రావు నీకు. సరే ఉంది అయితే. ఆకాష్ యాక్చువల్లీ మనం స్కూల్స్ లో ఉన్నప్పుడు ఏప్రిల్ 1 రోజున జనరల్ గా ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడు. అవును, మీరిద్దరు ఒకే స్కూల్? నువ్వు కూడా కదా. అయితే మనము ఫ్రెండ్స్ ని ఏప్రిల్ ఫూల్ చేస్తాం కదా, అలా ఈ ఏజ్ వచ్చిన తర్వాత నిన్ను అలా ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు, ఈ ఇయర్ ఎవ్వరు చేయలేదు. లాస్ట్ టైం వరకు చేశారు కానీ ఈ ఇయర్ ఎవ్వరు చేయలేదు ఏప్రిల్ ఫుల్. ఫోన్ చేసి నీతో పర్సనల్ గా మాట్లాడతాను. నాకు తెలుసురా, వచ్చే కాలర్స్ అందరూ ఎందుకు నిన్నే అడుగుతున్నారు. పర్సనల్ గా మీరు మాట్లాడుకుని మీ పేర్లు చెప్పుకుంటున్నారు. ఎవరంటే నాగేంద్ర సురేంద్ర అంటే ఒకరి మీద వదిలేస్తారు. అమాయకులు దొరికారు కదా. నమ్మావా? హలో హలో, ఉన్నా నేను. ఆకాష్, నేను చెప్పింది నువ్వు నమ్మావా? ఫోన్ చేస్తాను అనగానే ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే నీ నెంబర్ నా దగ్గర. అందరినీ పూర్తి చేస్తా ఉంటావు కదా. అవునా, నేను ఎక్స్పీరియన్స్ అండి. మీ నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను. 709. నాకు తెలుసురా, మీరు సెటప్ చేసుకున్న సెటప్ అని. ఆకాష్ అంతేనా కాదా? కాదా? ఇది ఆల్రెడీ నీ నెంబర్ నా దగ్గర ఉంది. అట్లా ఎట్లా చెప్తావు? నాలాగా ఆకాశ ఎంతో మంది ఉంటారు, ఎవరు తెలుసో. ఇప్పుడు నువ్వు ఏప్రిల్ ఫూల్ అయ్యావు. అవునా, ఓకే, నో ప్రాబ్లం. నా కోసం ఇంత లవబుల్ ఆడియన్స్ నన్ను ఫూల్ చేస్తున్నాడంటే అతని కోసం ఆయన చెప్పలేదు. ఆయన చెప్తాడు, నువ్వు ఆగితే ఆయన చెప్తాడు.